హలో గైస్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే ఒక యాప్ గురించి అయితే చెప్తాను అనమాట. ఈ యాప్ వచ్చేసి మీకు చాలామందికి ఇన్కమింగ్ కాల్స్ అనేది వస్తుంటాయి. ఆ ఇన్కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు ఆ ఇన్కమింగ్ కాల్స్లో మీ వీడియోస్ అనేది పెట్టుకోవచ్చు. మీ వీడియో అనే కాదు, షార్ట్ వీడియోస్ కూడా మీరు పెట్టుకోవచ్చు. స్టేటస్ వీడియోస్ అనేది మీరు పెట్టుకోవచ్చు. ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ వీడియోకి ఇంకా లేకపోతే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్పై పెట్టండి. ఓకేనా? డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తా, డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ లెట్స్ గో ఉంది కదా, దానిపై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు పర్మిషన్స్ అనేది అడుగుతుంది అనమాట యాప్. ఇక్కడ 4 పర్మిషన్స్ అనేది మనం ఇవ్వాలా. ఇక్కడ ఫస్ట్ వన్ సెట్ వన్ ఉంది కదా, క్లిక్ చేయగానే ఇక్కడ సెట్ డిఫాల్ట్ పైన క్లిక్ చేస్తే ఒకటి అయిపోయింది. ఒకటి ఫోన్ పర్మిషన్ అంటే యాక్సెస్, నోటిఫికేషన్ యాక్సెస్, దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ నోటిఫికేషన్ యాక్సెస్ అనేది వస్తాం. అండ్ ఇక్కడ మనం వీడియో రింగ్టోన్ యాప్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయగానే దెన్ వీడియో రింగ్టోన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ రౌండ్ కలర్ బాక్స్ ఉంది కదా, అక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చి ఓకే పైన అయితే క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక థర్డ్ వన్ ఉన్నది ఇంకోటి, దానిపైన సెట్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా అయితే ఇంకోటి వస్తుంది డిస్ప్లేది. అండ్ ఇక్కడ మనం దీనికి ఆన్ చేయాలి. ఆన్ చేయగానే మనకు బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసాక లాస్ట్ వన్ ఇచ్చేయాలి. లాస్ట్ వన్ సెట్ పైన ఏదైతే క్లిక్ చేయగానే ఇంకోటి మనం ఇక్కడ మీడియా యాక్సెస్ అడుగుతుంది, అలా ఇచ్చేయండి. 2 మొబైల్స్ లేవు కాబట్టి నేను ఇలా స్క్రీన్ రికార్డ్ చేస్తున్నా. అండ్ చేసుకున్నాక కాల్ చేసి చూడండి, ఓకేనా? అండ్ ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ ఇచ్చేయండి. మళ్ళీ కంటిన్యూ అయితే ఇంకోసారి అయితే కంటిన్యూ అయితే చేయండి. అక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ మనం ఇక్కడ 5 ఆప్షన్స్ అనేది ఉన్నాయి కదా, వీడియో రింగ్టోన్ ఆన్లో ఉంది. ఇప్పుడు వీడియోస్ కదా, దానిపై అయితే క్లిక్ చేయండి. సెకండ్ వన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని యాప్ వాళ్ళు డిఫాల్ట్గా కొన్ని ఇస్తారు. ఇక్కడ మీరు ఇవి పెట్టుకోవచ్చు. లేదు మాకు ఓన్గా కావాలనుకుంటే పైన సెలెక్ట్ ఫ్రమ్ గ్యాలరీ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనము ఇక్కడ గ్యాలరీలో ఉన్నవి అయితే వస్తాయి అన్నమాట. ఓకే, వచ్చాక ఇక్కడ మనకు వీడియోస్ అనేది చూపిస్తుంటుంది. నా గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్నమాట ఇవి, కొన్ని చూపిస్తుంది రీసెంట్లీ అవి. ఓకే, ఈ విధంగా అయితే వీడియోస్ అనేది వస్తుంది. ఏది సెలెక్ట్ చేసుకోవాలా? ఓకే, ఇక్కడ మనకు స్పైడర్ మ్యాన్ ఉంది కదా, దానిపై అయితే క్లిక్ ఇచ్చేయాలి. ఇచ్చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ సెట్ థీమ్ ఉంది కదా, దానిపై అయితే క్లిక్ ఇస్తే ఇక్కడ మనకు ఆల్ కాంటాక్ట్స్ కావాలన్నా ఇండివిజువల్ కావాలన్నా ఉంటుంది. ఆల్ పెట్టుకుంటే మీకు ఆల్ కాంటాక్ట్స్ అనేది వస్తుంది అన్నమాట. ఓన్లీ ఇండివిజువల్ అంటే ఒకటే నెంబర్కి అనేది వస్తుంది. మధ్యలో యాడ్ వస్తే యాడ్ చేసేయండి. ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనం కాల్ లిఫ్ట్ చేసేది ఉంటుంది కదా, రెడ్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ థర్డ్ వన్ వచ్చి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ కూడా మనం అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. బట్ ఒకసారి మీకు క్లిక్ చేసి చూపిస్తా. ఇలా అయితే ఉంటుంది, మనకు అవసరం లేదు. దీన్ని బ్యాక్ ఇచ్చేసినాక కాల్ బటన్స్ ఉన్నాయి కదా, ఫోర్త్ వన్, దీనిపై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది. ఎందుకంటే అక్కడ మనకు రౌండ్ ఉంటాయి కదా, ఇక్కడ మనం టైప్ ఆఫ్ కాల్ లిఫ్ట్ చేసేది అయితే మనం కాల్ బటన్స్ అనేది చేసుకోవచ్చు. ఇదన్నమాట వీడియోకి ఇక్కడ లైక్ చెప్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అనేది ఆల్పై. అక్కడక్కడ నాయిస్ వచ్చినందుకు సారీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.